వెల్కమ్ టు మన షెఫ్. ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు చూపిస్తాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ దొండకాయ వేపుడు చేసుకోవడానికి 1/2 కేజీ దొండకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత దీంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి కూడా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించండి. ఈ ఉల్లిపాయ ముక్కలు సగం వరకు వేగిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించండి. ఈ లోపు పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపు దొండకాయ ముక్కలు ఈ విధంగా వేగుంటాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. దొండకాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత లాస్ట్ గా కొబ్బరి పొడి వేసుకొని దీంట్లోనే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేయించేసి లాస్ట్ గా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ వేపుడు రెడీ. రైస్ లోకి సూపర్ ఉంటుంది, ట్రై చేయండి.